పోరా. ప్రజలే కాదు, ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు, తమిళ్, మలయాళం ఆడియన్స్ అందరూ కూడా ఇష్టపడే 100 రూపాయలు ఫిగరు. ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది. 11 సీట్లేంటి, ఒక 40% ఓటింగ్ తో రేవంత్ రెడ్డి ఈ రోజు సీఎం అయ్యాడు. విజ్ఞాన ప్రదర్శనలో 40% ఓటింగ్ తో ఈ రోజు ప్రధానమంత్రి అయ్యారు. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి మరి 40% ఓటింగ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లేంటి, ఇది ఏంటి? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. సోషల్ లో 31 సార్, దాంట్లో 4 మార్కులు తగ్గినాయి సార్. ఒక్క సబ్జెక్ట్ పట్టుకొని 4 మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్? వరకు అధికారంలో ఉండేవాళ్ళు దిగిపోయారు, ఇక రారేమో అనుకున్న వాళ్ళు పైకి వచ్చారు. నమశివాయ. ఇంత నేను కోరుకుంటున్నా, నాకు పార్టీలు పక్షపాతాలు లేవు, నేను ధర్మపక్షపాతం. ఇంకోటి కాలు ఎవడో ఏడ్చాడంట. ఉండడానికి నేను దేవాలయంలో కూడా నిర్ముఖమాటంగా రాజకీయంలో చెబుతున్నా. చిత్తశుద్ధితో నాకు ఇచ్చిన సీట్లు చాలు, వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ ప్రపంచంలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. ఎవడు ఒప్పుకోడు 21 సీట్లకి, అంత ఇమేజ్ ఉన్నవాడు. ఫ్లాష్ బ్యాక్. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? అటు చూడు బే. 23 చోట్ల నెగ్గాడు, 23 చోట్ల నెగ్గాడు. చూడు 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 చూడు, సరిగా 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 చూడు, సరిగా చూడు, సరిగా చూడు. 23 చోట్ల నెగ్గాడు, 23 చోట్ల నెగ్గాడు. చూడు, చూసుకోసారి చూసుకో. సరిపోయిందా? సరిపోయిందా? పవన్ కళ్యాణ్ భగవంతుడు ఆశీర్వచనం అతనికి, అతని పార్టీకి, ఆంధ్రప్రదేశానికి సంపూర్ణంగా లభించాలని ముందు గెలవడం ప్రధానం, అది కూడా ప్రజల కోసం అంతే. 23 చోట్ల నెగ్గాడు, ఖచ్చితంగా వచ్చేసాయి. అగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అతనికి ప్రాధాన్యం ఉంటుందని వేరే చెప్పక్కర్లా. లేక ఇన్నాళ్ళు వేచిన మకళ్ళు ఇచ్చేను కర్పూర హారతులు. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ఇన్నాళ్ళు వేచిన మకళ్ళు ఇచ్చేను కర్పూర హారతులు. నా బెడ్ బాయిల్ అయిపోయింది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే నేను పురం అభివృద్ధికి, అభ్యున్నతికి నిరంతరం ఆఖరి శ్వాస వరకు పని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. సాయిరామ్.
నువ్వు వేరయ్యా. నాది ఒక డ్రీమ్, మీతో ఒక పిక్ కావాలి అండ్ టచ్ చెయ్యాలని ఉంది. అలాంటి అన్ని పెట్టుకోకు. మా బైరెడ్డి సిద్ధార్థ్ గాని తెలిసిందనుకో చెయ్యి ఉంచాడు. మళ్ళీ ఏమనుకున్నారు? స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మన్రా. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఏమో ఈ మాట అన్నది అనుకున్నా. ఏమబ్బి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బాగుండావా? తింటావా? ఏం చేస్తుంటావు? రమ్మంటావా రాయలసీమ? A few moments later. శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో உறங்கும் மிருகம் எழுந்து விடட்டும் தொடங்கும் கலகம் குடிந்து விடட்டும் பதுங்கும் நரிகள் மடிந்து விடட்டும். నా బెడ్ బాయిలైపోయింది, రక్తం తన్నుకొచ్చింది. தோள்கள் திமிரட்டும் குடிக்கும் இதயம் கொழுந்து விடட்டும் தெறிக்கும் திசைகள் நொறுங்கி விடட்டும். శంభో శివ శంభో. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏముంది? ఎవడెవరో చిరంజీవి లేకపోతే హూ ఈజ్ హీ? వాట్ ఈజ్ హీ? జన సైనికులు ఉన్నవాళ్ళు తక్కువే లేదు వేరే అంశం. జగన్ సార్ వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి సీట్ లోంచి అదిపే దమ్ము శక్తి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎవరికే లేదని. ఈ సైన్యం ఎవరితో యుద్ధం చేస్తుంది? వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. ఒక రోజున జనసేన పార్టీ భారతదేశంలో పతాకం ఎగరవేసింది. మే ఐ కమ్ ఇన్? అతను అంత పెద్ద గ్యాంగ్స్టర్. నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ జనసేనే కాదు. మనం లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉన్నాయి. Pawan Kalyan has made the difference. There is no way Chandrababu Naidu could win this election on his own. Pawan Kalyan playing such an important role in bringing them to power. He's known as the power star, and he's actually adding that. కానీ మాట దడ దడ పుట్టిస్తుంది. వస్తా సార్. పొలవారింది. కాని 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 ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. కులం చూడం, మతం చూడం, ప్రేమని చూస్తాం, మీ మొహంలో సంతోషాన్ని చూస్తాం అన్న ఏకైక నాయకుడు ఉన్నాడు అంటే దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. నేను మీకు మంచి చేస్తే
నన్ను మళ్ళీ గెలిపించండి భజన ప్రజానికి భజన అని గొప్పగా ఒకే ఒక మాట చెప్పిన ముఖ్యమంత్రి ఉన్నాడంటే అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. 2000 years later. నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ విజ్ఞాన ప్రదర్శనలో వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికినా కూడా దొరకదు. అయన్నొద్దు పాయింట్కి రా. ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు. ఇది రియలైజేషన్. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఏ పార్టీ సపోర్టర్ని కాదు. ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్. ఈ జన్మలో ఇంకెవరిని కేలకడం కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? 2024 జగనన్న వన్స్ మోర్. రాజకీయాలకి స్వస్తి. ఖతం. గుడ్ బై. గుడ్ బై. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.